హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే నేను పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను అన్నమాట. ఒక్కసారి ఇది టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. అంటే నేను చేశానని కాదండి, మీరే చేసుకుని తినండి, అదే టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసి అల్లం ముక్కలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పిక్ కూడా పెట్టాను, ఏమి యాడ్ చేశాను అన్నది. కన్ఫ్యూజ్ ఎవరైనా ఉంటే కనుక పిక్ చూడండి. తర్వాత 5-6 మిర్చి కాదులేండి, ఎక్కువ వేసాను, ఎందుకంటే మిర్చి పౌడర్ నేను వేయను, ఓన్లీ మిర్చితోనే నేను చేస్తాను. 5-6 అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి రబ్బలు కూడా నేను యాడ్ చేశాను అన్నమాట. ఈ మనకి సిమ్లో ఫ్రై అవ్వాలండి. మూత పెట్టేసి ఉంచేసి సిమ్లో ఉంచండి. తర్వాత తీసి అయితే కలపండి. బాగా మనకి ఒకలాంటి గోల్డెన్ కలర్, కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సిమ్లో పెట్టిన మట్టికి చేయండి. తర్వాత వచ్చి 2 ఉల్లిపాయలు అయితే నేను ముక్కలుగా కోసి అవి కూడా నేను యాడ్ చేస్తాను అన్నమాట. ఇవి కూడా బాగా తిప్పండి, అంటే కొంచెం మిక్స్ అయ్యేలాగా కలపండి. కలిపేసి అయితే మీరు మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసి ఓపిక్గా సిమ్లో పెట్టి అయితే ఈ కర్రీ మనం చేయాలండి. లేదు మేము హై ఫ్లేమ్లో పెట్టేసి చేసేస్తామంటే ఎండ్లో అయినా మీకు టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఎంత ఓపికగా చేసుకుంటే, ఈ వంట అనే కాదండి, మనం ఏ వంట అయినా సరే మనం ఓపికగా చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇవి కొంచెం మగ్గినాయి కదండి, మళ్ళీ తిప్పి ఇప్పుడైతే నేను ఒక 10 రూపాయలు కొత్తిమీర కట్ట అయితే తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టి అదైతే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు దీన్ని కూడా మనం కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అట్లతోనే. ఎందుకంటే ఒకలాంటి ఫ్లేవర్ వాటికి అయితే పడుతుంది అన్నమాట కొత్తిమీర అయితే. మీరు ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకో కట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను చేసిన తప్పు ఏంటంటే స్టార్టింగ్ ఆయిల్ పోసిన వెంటనే ఏమి వేయకుండా ఫస్ట్ జీరా వేయాలండి, కానీ నేను మర్చిపోయాను జీరా వేయడం. అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. సైడ్ చేసి యాడ్ చేసి తర్వాత అయితే నేను మొత్తం మిక్స్ చేశాను అన్నమాట. చేసి స్టవ్ మీద మళ్ళీ కళాయి మీద మూత పెట్టి 5 మినిట్స్ నుంచి తీసి అయితే మళ్ళీ తిప్పుతున్నాను అనమాట. ఎందుకంటే మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మంచిది. ఎందుకంటే కింద అడిగంటేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇది నాస్టిక్ కాబట్టి అంటదు. వేరేది ఏదైనా అయితే కన్ఫర్మ్ మీరు 5 మినిట్స్ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అవి మగ్గిన తర్వాత 2 పాలకూర కట్టలు తీసుకుని క్లీన్గా కడిగి ఇప్పుడు వాటి మీద అయితే వేసి మనమైతే మళ్ళీ దాన్ని కవర్ చేయాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత వచ్చి నేను పన్నీర్ తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ పన్నీర్ ముక్కలుగా కోసి కడిగి నిడిక్కడి ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను అనమాట. మూత పెట్టి తర్వాత మనం మూత తీసేసి చూస్తే మనకి పాలకూర అన్నది ఇట్లా మొత్తం వాటర్ కింద వచ్చి బాగా మగ్గుతుంది అన్నమాట. ఆనియన్ ఫ్లేవర్ కానీ, మిర్చి ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ పాలకూరకు పడతాయి. ఒక్కోసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ సిమ్లోనే వదిలేయండి. తర్వాత తీసి చూడండి, మొత్తం అన్నీ మగ్గిపోయినాయి కదా. ఎంత పాలకూర ఎంత కొద్ది క్వాంటిటీ అయిపోయింది చూస్తారా. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి వదిలేసాను 5 మినిట్స్. మూత తీసి చూస్తే నేను ఇప్పుడు దీన్ని మిక్సీ అంటే గ్రైండ్ చేస్తాను అన్నమాట. నేను కొంచెం వాటర్గానే చేస్తానండి, ఎందుకంటే నేను మళ్ళీ కర్రీలో వాటర్ పోయాను కాబట్టి. ఇలాగే మనం కొంచెం ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ వదిలేస్తే చల్లారిపోద్ది. దాన్ని మెత్తగా మీరు గ్రైండ్ చేసుకుంటే ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఎక్కడ ఏమి అల్లం ముక్క కానీ ఏమి ఉండకూడదు, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర అయితే ఇప్పుడు మర్చిపోలేదు వేసేసాను. జీలకర్ర అయితే మనం ఫస్ట్ యాడ్ చేసాం. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ప్యాటర్న్ మనం అయితే దాంట్లో యాడ్ చేయాలన్నమాట. పైకి అయితే కొంచెం బుడగల టైప్ వచ్చి చేతి మీద పడతాయండి, కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. జాగ్రత్తగా సిమ్లో పెట్టి అయితే పైన మూతది పెట్టుకుని చూసుకోండి. చేతులు అయితే మట్టికి కొంచెం జాగ్రత్తగా అడిగంటకుండా మనం అయితే దీన్ని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టి ఆయిల్ పోసాను అన్నమాట. ఆయిల్ పోసి మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చేసి దీంట్లో నా దగ్గర ఉంది అండ్ ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా, ఈ 3 నేను యాడ్ చేశాను అన్నమాట. యాడ్ చేసి ఒకసారి మళ్ళీ అడిగంటకుండా జాగ్రత్తగా స్లోగా మొత్తం సైడ్ అంతా లాక్కిని జాగ్రత్తగా తిప్పుకొని అయితే మళ్ళీ మనం స్టవ్ మీద దాని మీద అయితే మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అక్కడ కళాయి పెట్టాం కదండి, దాంట్లో ఆయిల్ పోసుకున్నాం కదా, ఇందులో అయితే మనం పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకుని జాగ్రత్తగా ఇవి కూడా అడిగంటేస్తున్నాయి చూసారా. జాగ్రత్తగా మనం నీట్గా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఒక చిన్న పిల్లలు ఎలా ట్రీట్ చేస్తాం అలాగా దీన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం తిప్పుకుంటూ ఉండాలి. అలా అని చెప్పేసి ఎక్కువ కూడా కాదు. మీ దగ్గర క్లాత్ ఉంటే దాంతోనే గిన్నెలో తిప్పుతూ ఉండండి, లేదంటే కనుక మనం గరిటెలో తిప్పి దీన్ని వచ్చేసి అయితే నేను ఇప్పుడు పక్కన కళాయి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకున్నాను. పన్నీర్ ఆ వాటర్లో నేనైతే యాడ్ చేసేసానండి. వాటర్లో ఎందుకు వేసానంటే మెత్తగా ఉంటాయండి, మనకి బిగుతుగా పన్నీర్ అవ్వదు కర్రీలో వేసినట్టునే. ఇప్పుడు వచ్చేసి వాటర్లో తీసేసి డైరెక్ట్ మనం కర్రీ ఆల్రెడీ అక్కడ కుక్ అవుతుంది కదా మన పన్నీరు, అందులో పాలకులో అయితే మనం ఇది యాడ్ చేసేసి ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా నీట్గా చేతి మీద పడకుండా అయితే దీన్ని
తిప్పుకుంటూ ఉండండి. అలా అని చెప్పి ఎక్కువేం తిప్పేయద్దు, ఎందుకంటే అది కొంచెం స్మూత్గా మెత్తకుంటుంది కాబట్టి కొంచెం అలా అలా తిప్పే మాదిరిగా మీరైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే దాన్ని వదిలేయండి, ఎందుకంటే కొంచెం వాటర్గా ఉంది కాబట్టి. తర్వాత మూత తీసి చూడండి. చూసారా, మీకు ఈ క్వాంటిటీ కావాలంటే ఇట్లా దించేసుకోండి, లేదు ఇంకా కొంచెం దగ్గర అవ్వాలి అంటే కనుక ఇంకో కొంచెం సేపు ఉంచుకోండి. అది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. నేనైతే తీసేసి నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా హై ప్రోటీన్ అండి. పన్నీర్ కానీ పాలక్ కానీ వీక్లీ వన్స్ అయితే మనం తినాలి. అది పప్పు విధంగా తినలేను అనుకున్నాం, ఇలా చేసుకుని తినండి, అస్సలు వదిలిపెట్టరు. రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్